శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలైనా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలు మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు. కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. మేషరాశి వారికి ఈ వార ప్రారంభం చాలా వరకు ఈ వారంలోనే మీరు ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేద్దాం అనుకుంటే తొందరగా పూర్తి చేసుకోవడం వల్ల చాలా వరకు వేగంగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు కేవలం ఈ వారం ఎండింగ్ వరకు మాత్రమే మేషరాశిలో సంచరిస్తూ తర్వాత మనకి ఇంచుమించుగా 12వ తారీఖున వృషభ రాశిలోకి వెళ్ళడం మంచిది. సో ఇది కూడా ఒకందుకు మంచిదే. కానీ రాశిలో అందే కుజుడు ఉన్నప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, ఆరోగ్యం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు, ఎటువంటి కార్యక్రమాలన్నా వ్యక్తిగత సమస్యలు ఏమన్నా ఉంటే అవి పరిష్కరించుకుంటే
మరి రాశి యందు రాశ్యాధిపతి సంచరించినప్పుడు అనుకూలమైన ఫలితాలు ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే గృహ అవసరాలకు తగినటువంటి సదుపాయాలు సమకూర్చుకోవడం కానీ, గృహాన్ని ఏమైనా రిపేర్లు చేయించడం కానీ, దాన్ని అందంగా అలంకరించడం కానీ, గృహానికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చుకోవడంలో మరి ఈ వార ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు హాస్టల్లో చేరడానికి కానీ, అలాగే మీకు ఏదన్నా మరి కొత్త కాలేజీలో చేరడానికి కూడా ఈ మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే కుజుడు మరి రాశి యందు ఉంటూ 7, 8 భావాల్ని వీక్షించడం వల్ల వివాహ సంప్రదింపులు లాంటివి ఏమైనా ఖచ్చితంగా చేసుకోవచ్చు. వివాహానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదన్నా సరే ఈ వారంలో అతి దూకుడుగా వేగంగా కాకుండా చాలా స్వభావసిద్ధంగా చాలా నెమ్మదిగా సామరస్యంగా మీరు వ్యవహారాలు చేసుకుంటే ప్రతి సమస్య కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వారంలో ఈ మేషరాశి వారికి. ఇక ధనస్థానంలో గురువు చంద్రుని యొక్క నక్షత్రం మీద సంచరించడం వల్ల స్థిరాస్తుల మీద భూముల మీద ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం. మీరు దగ్గరలో కానీ దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు. అలాగే గృహంలో చిన్న చిన్న వేడుకలు, ఏదైనా పుట్టినరోజు లాంటివి కానీ, అలా గెట్ టుగెదర్ లాంటివి జరుపుకునే అవకాశం ఉంది. ఎక్కువగా బంధువులు మీ గృహాన్ని విజిట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. రవి 3వ స్థానంలో ఉండడం వల్ల యాస్టీజ్గా మీకు మరి అధికారులు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి మిత్రులు మీకు అన్ని వేళ సహాయపడుతుంటారు. బట్ ఈ రెండు కూడా లగ్నంలో కుజుడు, తృతీయంలో రవి జాతకుని చాలా ఉత్సాహంగా ఎటువంటి కార్యక్రమాన్నైనా విజయవంతంగా పూర్తి చేసే ధైర్యాన్ని, సామర్థ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల కలయిక సప్తమ తృతీయాధిపతిగా కలిసి ఉండడం వల్ల ఏంటంటే వివాహ సంప్రదింపులకి, ఉన్నత విద్యలో ప్రవేశించడానికి ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి బుధ శుక్రులు దశమ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల కొత్తగా ఏదన్నా వృత్తి లేదంటే వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి రాజకీయ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్నా, రాజకీయంగా మీకు ఏమైనా పదవి కావాలనుకున్నా, లేదంటే ప్రజాసేవ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ వారం ఫైనాన్స్ రొటేషను చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే కొత్తగా ఆదాయం రావడం కూడా ఈ నెల నుంచి మీకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే మీకు కాకపోయినా మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఉద్యోగం కానీ, ప్రభుత్వ పథకం కానీ, లేదంటే ఏదైనా స్థిరాస్తి మూలకంగా ఆదాయం కానీ రావడం వల్ల ఖచ్చితంగా మరి మీకు ఈ ఫైనాన్స్ సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలా వరకు సాల్వ్ అవుతాయి. అలాగే దైవ కృపతో, గురువుల అనుగ్రహంతో, పెద్దవారి అనుగ్రహంతో మీకు కూడా ఆదాయం పెరుగుతుంది. అలాగే ఏదైనా ఒక వాహన యోగం లాంటిది కూడా ఈ వారంలో మీకు ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువగా దైవజ్ఞుల్ని, పెద్దల్ని, అలాగే దైవ సంబంధించిన కార్యక్రమాలకు ప్రోత్సహించడం, వాటిలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ వారం అంతా కూడా చక్కని భోజన సౌకర్యం ఉంటుంది. అలాగే ఎక్కువగా వివాహ వేడుకలు, విందులు అటువంటి వాటిలో పాల్గొని మీ యొక్క సామర్థ్యాన్ని మరి అందరికీ తెలియజేసే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో ఇంచుమించుగా మనకి ఈ నెల 15, 16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైనవి, సంతానపరమైనవి, ఏదన్నా మనకి ఈ ఈతి బాధలు, చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే ఏదైనా మీకు ఖచ్చితంగా గ్రామదేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని, తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల
ఖచ్చితంగా గ్రామ దేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర ఒక విధంగా, తెలంగాణ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనిలో విజయం వహించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలం ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం, ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.